हालेलुया హల్లెలూయా. हालेलुया। దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. परमेश्वर के नाम को महिमा मिले। ఆమేన్. आमेन। వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. आए हुए आप सभी का प्रभु यीशु में आपका दिन शुभ हो। ఆమేన్. आमेन। ప్రైజ్ ది లార్డ్. हालेलुया హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया ప్రైజ్ ది లార్డ్. हालेलुया హల్లెలూయా. हालेलुया। ఈ ఉదయకాలం మరొక ధ్యానంలోకి వెళ్తుండగా इस सुबह के समय हम लोग एक ध्यान में हम लोग चलते हैं। గత వారం మనం చూసినటువంటి విధానం ప్రకారముగా और जैसे हमने पिछले सप्ताह हमने देखा था, ఒక దర్శనము ఒక స్వప్నము నీకు కలగాలి. एक दर्शन एक स्वप्न जो है आपको मिलना है। యోసేపు గురించి మనం ధ్యానం చేసినప్పుడు यूसुफ के विषय में जब हम लोग ध्यान करते हैं, ఆయన ఒక కల కన్నాడు అని మనం చూసాం. उन्होंने एक सपना देखा ऐसा हम लोग देखते हैं। యాకోబును చూసినప్పుడు जब हम लोग याकूब को देखते हैं, ఆయన కూడా ఒక కల కన్నట్లుగా కనిపిస్తుంది. उन्होंने भी एक स्वप्न देखा था ऐसा हम लोग देखते हैं। స్తోత్రం. हालेलुया హల్లెలూయా. हालेलुया। రాజైన నెబుకద్నెజరు చూసాము. राजा नेबुकदनेस्सर को हमने देखा, ఆయనకు ఒక కల వచ్చింది. उनको भी एक स्वप्न आया। రాజైనటువంటి ఫరోను చూస్తున్నాం. राजा फरो को हमने देखा, ఆయనకి కూడా కల వచ్చింది. उनको भी एक स्वप्न आया। జైల్లో ఇద్దరు ఉన్నారు. और जेल में दो लोग हैं, ఒకరు వంట చేసేవారు, एक जो है खाना बनाने वाला है, ఒకరు రాజు గారికి త్రాగటానికి గిన్నె ఇచ్చేవారు. और एक जो है राजा को पीने के लिए वो कटोरा देने वाला है। ఇందులో ఇద్దరికి ఒక్కొక్క కల వచ్చింది. इन दोनों को भी एक एक स्वप्न मिला। ఒకరి కల ప్రకారముగా ఆ వ్యక్తి మరలా తన ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. एक के स्वप्न के अनुसार वो व्यक्ति जो है फिर से लौटकर अपने काम में चले गया। మరొక వ్యక్తి స్వప్న ప్రకారముగా ఆయన చనిపోయాడు. एक व्यक्ति अपने स्वप्न के अनुसार वो मर चुका है। స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. हालेलुया హల్లెలూయా. हालेलुया। స్వప్నములు నెరవేరుతూ ఉంటాయి. और सपने जो हैं वो पूरा होते हैं, కొన్ని స్వప్నములు వాటంతటవి జరుగుతాయి. और कुछ सपने जो है अपने आप से होते हैं, కొన్ని స్వప్నముల కోసం మనం ప్రయాసపడాలి. और कुछ सपनों के लिए हमें अपना प्रयास करना है। ఆమేన్. హల్లెలూయా. आमेन। हालेलुया ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. हालेलुया। నీవు ప్రయాసపడనిదే ఆ స్వప్నము పూర్తి కాదు. अगर आप प्रयास नहीं करोगे वो सपना जो है वो पूरा नहीं होगा। జైల్లో ఉన్నటువంటి ఆ ఇద్దరు, और जेल में जो वो दो लोग थे, వారిద్దరు కూడా కలలు కన్నారు. वे दोनों ने सपने देखे, వారు దానికోసం ఏమీ చేయలేదు. और वो सपने के लिए उन्होंने कुछ नहीं किया, అది నెరవేర్చబడటానికి వారు ఏమీ చేయలేదు. और वो सपना पूरा होने के लिए उन्होंने कुछ नहीं किया। రాజు గారు మరొక దినమున వారిని పిలిపించారు. और राजा एक और दिन उन्हें पुकारे। ఆ పిలిపించినప్పుడు जब उन दोनों को बुलवाए, ఎవరైతే వంట చేస్తున్నారో అతన్ని చంపించేశాడు. और जो खाना बनाने वाला है उसे मार दिया। ఆ రెండో వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన గిన్నె ఇచ్చేవాడు, ఆయన్ని మరలా తిరిగి ఉద్యోగంలో తీసుకున్నాడు. और जो बंदा दूसरा जो है कटोरा देने वाला था उसको फिर से अपने नौकरी में भेज दिया। దాని కొరకు ఆయన ఏమి చేయలేదు. और उसके लिए उन्होंने कुछ नहीं किया। ఆ చనిపోయిన వ్యక్తి ఏమైనా చేయాలనుకున్నాడు కానీ ఏమి చేయలేకపోయాడు. और वो जो मरने वाले व्यक्ति था कुछ करना चाहा, वो कुछ नहीं कर पाए। ప్రైజ్ ది లార్డ్. हालेलुया హల్లెలూయా. हालेलुया। రాజైన ఫరోకి కల వచ్చింది. राजा फरो को भी एक सपना आया। ఆ కల నెరవేర్చబడాలి అనంటే अगर वो सपना पूरा होना है దాని तो కొరకు పని చేయాలి. उसके लिए काम करना। ఆ పని ఎవరు చేస్తారు? वो काम कौन करेगा? యోసేపు చేస్తాడని ఆయనకు అర్థమైంది. वो काम जो है यूसुफ करेगा करके उन्हें समझ में आया। ఆ తర్వాత పని మొత్తం యోసేపు చేతికి ఇచ్చేస్తున్నాడు. और उसके बाद पूरा काम जो है यूसुफ के हाथ में दे दिया। 7 సంవత్సరాల కరువు వచ్చింది. 7 साल जो है अकाल पड़ा। ఆ తర్వాత 7 సంవత్సరాల సమృద్ధి వచ్చింది. और उसके बाद 7 साल जो है समृद्धि आई। సారీ మొదట 7 సంవత్సరాల సమృద్ధి వచ్చింది. पहला जो 7 साल है वो समृद्धि आई। ఆ తర్వాత 7 సంవత్సరాల కరువు వచ్చేసింది. और उसके बाद 7 साल जो है अकाल पड़ा। ఇది నెరవేర్చబడటానికి ये पूरा होने के लिए యోసేపు పని చేశాడు. यूसुफ ने काम किया। ఇది నెరవేర్చబడటానికి ये काम पूरा करने के लिए ఫరో పని చేశాడు. फरो ने काम किया। ఇది నెరవేర్చబడటానికి और ये स्वप्न पूरा होने के लिए ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి అధికారులందరూ పని చేశారు. और मिस्र देश में जितने भी अधिकारी थे सभी ने मिलकर काम ఇది किया। నెరవేర్చబడటానికి और ये सपना पूरा करने के लिए ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రైతులందరూ పని చేశారు. मिस्र देश में जितने भी किसान थे सभी ने काम किया। ఆమేన్. హల్లెలూయా. आमेन। ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. हालेलुया। సో కొన్ని స్వప్నములు అవి జరిగిపోతూ ఉంటాయి. कुछ सपने जो है अपने आप से होते जाते हैं, కానీ ఒక దర్శనం రూపంలో ఒక సంకల్పం రూపంలో వచ్చిన ఒక స్వప్నం ఉంటుంది కదా. लेकिन एक दर्शन के रूप में एक संकल्प के रूप में जो सपना हमारे पास आता है, ఆ స్వప్నము నెరవేర్చబడాలి అని అంటే మనము పని చేయాలి. और वो स्वप्न अगर पूरा होना है तो हमने काम करना है। మనం నిద్రపోతే ఆ స్వప్నం పూర్తి కాదు. हम नींद लेते रहेंगे तो वो स्वप्न जो है पूरा नहीं మనం होगा। ఏమి చేయకుండా కూర్చుంటే ఆ యొక్క కల నిజము కాదు. हम अगर कुछ भी ना करते हुए ऐसे ही बैठेंगे तो वो सपना पूरा नहीं होगा। దేవుడు ఒక దర్శనమును మనకిచ్చినప్పుడు परमेश्वर
परमेश्वर ने एक दर्शन जो हमें दिया है, ఆ దర్శనము కోసం మనమందరం కూడా పని చేయాలి. और उस दर्शन के लिए हम सभी ने मिलकर काम करना है. ఆమేన్ హల్లెలూయా. आमेन हालेलुया. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. हालेलुया. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. Praise the Lord. Hallelujah. మీలో కల కనని వారు ఎవరు ఉన్నారు ఇక్కడ? आप में से सपना नहीं देखने वाले कौन लोग हैं यहाँ पर? అందరికి కలలు వస్తుంటాయి. और सभी को जो है सपना आते हैं. కొంతమంది కలలను పట్టించుకుంటారు. और कुछ लोग हैं उस सपनों को पकड़ लेते हैं, उसके बारे में सोचते हैं. కొంతమంది వాటిని పట్టించుకోరు, దాన్ని వదిలిపెట్టేస్తారు. और कुछ लोग जो है उसे भूल जाते हैं, उसके बारे में नहीं सोचते. కొందరు ఆ కల విషయమై కలవరపడుతూ ఉంటారు. और कुछ जो है उस सपने के विषय में चिंता जताते हैं. నెబుకద్నెజరు చాలా కలవరపడ్డాడు. और नेबुकदनेस्सर जो है बहुत ही चिंता दिखाई. రాసిన ఫరో కూడా బహుగా కలవరపడ్డాడు. और राजा फरो को हम देखते हैं तो वो भी बहुत बड़ी चिंता जिताई. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. हालेलुया. వీరిద్దరి యొక్క కలవరాన్ని దూరపరచడానికి इन दोनों के चिंताओं को दूर करने के लिए దేవుడు తన ప్రజలను నిలబెట్టుకున్నాడు. और परमेश्वर ने अपने लोगों को खड़ा करके दिया. ఆమేన్ హల్లెలూయా. आमेन ఆ हालेलुया. బబులోను దేశంలో उस बबुलोन देश में అనేక మంది జ్ఞానులు ఉన్నారు. अनेक लोग ज्ञानी लोग थे కానీ वहां पर, ఎవ్వరు కూడా రాజుకు పనికి రాలేదు. लेकिन कोई भी राजा के काम नहीं आए. ఆ ఐగుప్తు దేశంలో उस मिस्र देश में అనేక మంది జ్ఞానులు ఉన్నారు. अनेक बड़े ज्ञानी लोग थे. మంత్ర విద్యలు తెలిసిన వారు కూడా ఉన్నారు. और मंत्र विद्या भी जानने वाले लोग थे. ఆకాశం నుండి అగ్ని తెచ్చేవారు ఉన్నారు. और आकाश से अग्नि को नीचे उतर आने वाले भी थे. నీటిని రక్తముగా మార్చేవారు ఉన్నారు. और पानी को खून में बदलने वाले भी थे. ఆ తర్వాత కర్రను పాముగా మార్చేవారు ఉన్నారు. और छड़ी को सांप में बदलने वाले भी थे. కప్పలు తీసుకొచ్చేవారు ఉన్నారు. और मेढक को पकड़ने लेकर आने वाले भी थे. ఆ మిడతలు రా అనగానే వచ్చేసేవి వాళ్ళు ఉన్నారు కూడా. और टिड्डियों को आओ करके आने से वो उन्हें बुलाने वाले भी लोग थे. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. परमेश्वर की महिमा हो. అయినా लेकिन వీరిలో ఎవ్వరు కూడా ఫరోకి సహాయం చేయలేకపోయారు. इनमें से कोई भी व्यक्ति जो है फरो को सहायता करने के योग्य नहीं था. ఎందుకో తెలుసా? आपको पता है ఎందుకంటే किस लिए? వారు ఎవ్వరికి దేవుడు తోడుగా లేడు. क्योंकि उन किसी के भी साथ भी परमेश्वर उनके साथ नहीं था. ఆమేన్ హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. నెబుకద్నెజరుకు వచ్చినటువంటి స్వప్నము, और नेबुकदनेस्सर को जो सपना आया था, ఆయన జ్ఞానులు ఆయన మంత్రాలు చేసే వాళ్ళు ఎవరు కూడా ఆయనకి సహాయం చేయలేకపోయారు. उनके जितने भी ज्ञानी थे और जो भी मंत्र करने वाले थे, कोई भी उनकी सहायता नहीं कर पाए. ఎవరు సహాయం చేశారు? किसने सहायता किया? దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా చేస్తున్నారు. और दानिయేल ने, हनन्या, मिशाएल, अजर्या ने सहायता किया. ఆమేన్ హల్లెలూయా. आमेन हालेलुया. హల్లెలూయా. हालेलुया. వీరు ఎందుకు సహాయం చేయగలిగారు? और ये क्यों सहायता कर पाए? ఎందుకంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. क्योंकि परमेश्वर उनके साथ था. ఆమేన్ आमेन హల్లెలూయా. हालेलुया. ప్రైజ్ ది లార్డ్ हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఎప్పుడైతే దేవుడు మనకు తోడుగా ఉంటాడో और जब भी परमेश्वर हमारे साथ रहता है, అప్పుడు ప్రజలు మనలను వాడుకుంటారు. और तब लोग जो है हमारा इस्तेमाल करते हैं. ఆమేన్ आमेन హల్లెలూయా. हालेलुया. ఎప్పుడైతే దేవుడు మనకు తోడుగా ఉంటాడో और जब परमेश्वर हमारे साथ रहता है, సమాజం మనలను వాడుకుంటుంది. और ये समाज जो है हमारा उपयोग करता है. ఎప్పుడైతే దేవుడు మనకి తోడుగా ఉంటాడో और जब परमेश्वर हमारे साथ रहता है, ఈ రాజ్యము మనను వాడుకుంటుంది. और ये राज्य जो है हमारा उपयोग करता है. ఎప్పుడైతే దేవుడు మనకు తోడుగా ఉంటాడో और जब भी परमेश्वर हमारे साथ रहता है, ఈ దేశము మనలను వాడుకుంటుంది. और ये देश जो है हमारा उपयोग करता है. ఎప్పుడైతే దేవుడు మనకు తోడుగా ఉంటాడో और जब परमेश्वर हमारे साथ रहता है, ఈ ప్రపంచమంతా మనల్ని వాడుకుంటుంది. ये पूरा संसार हमारा उपयोग करता है. ఆమేన్ आमेन हालेलुया. నీవు చూసే కళ आप जो देखने वाला सपना है, మొదటిగా నీ నుంచి స్టార్ట్ అవ్వాలి. और सबसे पहले आपसे शुरू होना है. నీవు చూసే కళ आप जो देखने वाला నీ स्वप्न है, కుటుంబం దగ్గరికి వెళ్ళాలి. आपके परिवार के पास जाना है. నీవు చూసే కళ आपने जो देखने वाला నీ स्वप्न है, సంఘం వద్దకు రావాలి. आपके कलीसिया में आना है. నీవు చూసే కళ आपने देखने वाला स्वप्न నీ जो है, పట్టణం దగ్గరికి వెళ్ళాలి. आपके शहर में जाना है. నీవు చూసే కళ आपने देखने वाला जो నీ स्वप्न है, రాష్ట్రం దగ్గరికి వెళ్ళాలి. आपके राज्य में जाना है. నీవు చూసే కళ आपने जो देखने वाला నీ स्वप्न है, దేశం దగ్గరికి వెళ్ళాలి. आपके देश में जाना है. నీవు చూసే కళ आपने जो देखने वाला स्वप्न है, ప్రపంచమంతటికి వెళ్ళాలి. और ये पूरे संसार में चले जाना है. ఆమేన్ आमेन హల్లెలూయా. हालेलुया. నీవు చిన్నగా ఒక స్వప్నం తోటి ప్రారంభించి आप एक छोटा स्वप्न से शुरू करके ఆ విశాలమైనటువంటి ప్రపంచ
ప్రపంచం వరకు పెద్ద స్వప్నంతోటి వెళ్ళాలి. और ये पूरा एक बड़ा संसार में जाने लगा, एक बड़े स्वप्न में उसे बदल देना है. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఇది ఎప్పుడు సంభవిస్తుందంటే, और ये कब संभव होगा? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. जब परमेश्वर आपके साथ रहेगा. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ప్రైజ్ ది హల్లెలూయా. లార్డ్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఆదికాండము 39వ అధ్యాయంలోకి వెళ్దాం. उत्पत्ति उसका 39वां अध्याय में चलेंगे. ఆదికాండము 39వ అధ్యాయము उत्पत्ति उसका 39वां अध्याय 3వ వచనాన్ని మనం చదువుకుందాం. उसका 3रा वचन हम लोग पढ़ेंगे. యెహోవా అతనికి తోడైయుండెననియు వర్ధిల్లుచు తన తోడైయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేయుననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. ఆమేన్ హల్లెలూయా. గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి అతనికి కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. और यूसुफ के स्वामी ने देखा कि यहोवा उसके संग रहता है और जो काम वो करता है उसको यहोवा उसके हाथ से सफल कर देता है. आमेन हालेलुया. His master saw that the Lord was with him and that the Lord made all he did to prosper in his hand. आमेन हालेलुया. हालेलुया. దాని చివరి వచనంలోకి వెళ్దాం. उसके आखिरी वचन में हम लोग चलता है. 23వ వచనాన్ని చదువుకుందాం. उसका 23वां वचन हम लोग पढ़ेंगे. యెహోవా అతనికి తోడైయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయకయుండెను. అతడు చేసినది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. ఆమేన్ హల్లెలూయా. यूसुफ के वश में जो कुछ था उसमें से बंदी गृह के दरोगा को कोई भी वस्तु देखी न पड़ती थी, क्योंकि यहोवा यूसुफ के साथ था और जो कुछ वह करता था यहोवा उसको उसमें सफलता देता था. आमेन The हालेलुया. keeper of the prison did not look into anything that was under Joseph's authority, because the Lord was with him and whatever he did the Lord made it prosper. Amen. The Lord was with him. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. और यहोवा उसके संग था. ఆమేన్. आमेन. కాబట్టి ఆయన చేసినదంతా కూడా సఫలమైంది. क्योंकि उसने जो भी काम करता था वो सफल हो जाता था. ప్రైజ్ ది లార్డ్. आमेन हालेलुया. 37వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తున్నట్లయితే, अगर 37 का पहला वचन अगर हम लोग देखेंगे, ఆయన 17 సంవత్సరముల వయసు కలిగినటువంటి యవనస్తుడుగా కనిపిస్తున్నాడు. वे जो है 17 वर्ष का एक जवान रूप में दिखते हैं. ప్రైజ్ ది లార్డ్. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఆయన 17 సంవత్సరాల వాడిగా కనిపిస్తున్నాడు. और वो 17 वर्ष का बालक दिखते हैं. ఎక్కడ ఉన్నప్పుడు? कहां पर? కనాను దేశములో నివసిస్తున్నప్పుడు. जब वो कनान देश में अपना निवास करते थे. ఆ తరువాత उसके बाद ఆయన అక్కడ నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతున్నాడు. वे वहां से जो है मिस्र देश में चले जाते ప్రైజ్ ది हैं. లార్డ్. हालेलुया. హల్లెలూయా. हालेलुया. సో ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. तो मिस्र देश में जाने के बाद, ఆ తరువాత उसके बाद ఆయన 41వ అధ్యాయము और 41वां अध्याय में 46వ వచనం మనం చూస్తున్నప్పుడు, उसका 46वां वचन जब हम लोग देखते हैं, ఆయన వయస్సు 30 సంవత్సరాలైంది. और उनकी जो उम्र है 30 वर्ष की हो गई. ఆయన ఫరో ఎదుటకు వచ్చినప్పుడు ఆయన వయస్సు 30 సంవత్సరాలు. वो जब फिरौन के सामने, राजा फिरौन के सामने जब आए तो उनकी जो उम्र थी वो 30 वर्ष की थी. ఆయన అమ్మి వేయబడినప్పుడు ఆయన 17 సంవత్సరాలు వాడు. जब उन्हें बेच दिया गया उनकी उम्र जो थी वो 17 वर्ष. ప్రైజ్ ది లార్డ్. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఆయనను అమ్మి వేస్తున్నప్పుడు ఆయన చిన్న పిల్లవాడు. और जब उसे बेच दिया गया वो छोटे बालक के रूप में था. ప్రైజ్ ది లార్డ్. हालेलुया. హల్లెలూయా. हालेलुया. మన 10th క్లాస్ పిల్లలు బోర్డ్ ఎగ్జామ్ రాస్తున్నారు కదా, हमारे 10वीं कक्षा के जो बच्चे हैं वो बोर्ड एग्जाम लिख रहे हैं. అంతే పిల్లవాడు యోసేపు. उतना ही बालक, वैसे ही उम्र का था, वैसे ही बालक था यूसुफ. ప్రైజ్ ది లార్డ్. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఆ వయసులో ఆయన నమ్మి వేశారు. और वे उतनी से उसकी उम्र में उसे बेच दिया. ప్రైజ్ ది లార్డ్. हालेलुया. హల్లెలూయా. हालेलुया. మనకి దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చాడు. हाँ, परमेश्वर ने हमें बड़ा आशीर्वाद दिया. మన పిల్లలు ఉద్యోగాలు చేయాల్సిన, వ్యాపారాలు చేయాల్సిన, కూలి పని చేయాల్సిన అవసరం మనకి లేదు. और हमारे बच्चों को नौकरी करना, व्यापार करना या फिर హమాలీ करना, हमाली का काम करना वो परमेश्वर ने होने नहीं दिया. ప్రైజ్ ది లార్డ్. हालेलुया. హల్లెలూయా. हालेलुया. మనం చేసాం కూలి పని. और हमाली का काम जो है हमने किया है. ప్రైజ్ ది లార్డ్. हालेलुया. అన్ని చిన్న చిన్న పనులు, బలమైనటువంటి ఏమంటే కఠినమైన పనులు మనం చేసాం. और वो छोटे छोटे काम, कठिन से कठिन काम जो है हमने किया है. ప్రైజ్ ది లార్డ్. हालेलुया. హల్లెలూయా. हालेलुया. దేవునికి స్తోత్రం. परमेश्वर की महिमा. హల్లెలూయా. हालेलुया. నేను హోటల్
హోటల్ ఇండస్ట్రీలో ట్రైనింగ్ లో ఉన్నప్పుడు जब मैं होटल इंडस्ट्री में ट्रेनिंग में था, నేను లాండ్రీలో పనిచేశాను. मैंने लॉन्ड्री में काम किया నేను బట్టలు ఉతికేవాడిని, और मैं कपड़े धोने का काम करता నేను था. వాష్రూమ్స్ కడిగేవాడిని. मैं जो बर्तन थे वो धोता था. వాష్రూమ్స్ టాయిలెట్స్ కడిగేవాడిని. सॉरी, वॉशरूम्स में धोया करता था. యూనిఫామ్ వేసుకొని టాయిలెట్ కడగాలి. और यूनिफॉर्म डालकर वो वॉशरूम्स को धोना है. ఆ ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు మమ్మల్ని చూస్తే పెద్ద బాస్ వెళ్తున్నాడు అనుకుంటారు. టై కట్టుకొని చక్కగా యూనిఫామ్ వేసుకొని వెళ్తూ ఉంటారు. जब घर से हम लोग निकलते थे, लोग हमें देख कर कहते थे, अरे कोई बॉस जा रहा है, एक बड़ा आदमी जा रहा है. స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిపోగానే और वहां पर जाने के बाद అది తీసేసి ఆప్రాన్ కట్టేసుకొని और वो कपड़े निकाल कर एप्रॉन लगा ఆ తర్వాత టాయిలెట్ బ్రష్ తీసుకొని और टॉयलेट का ब्रश लेकर దేవునికి స్తోత్రం హల్లెలూయా పని చేయాలి అక్కడ. और परमेश्वर की महिमा हो वहां पर जाकर काम करना ప్రైజ్ है. ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. परमेश्वर की महिमा. కిచెన్ లో పని చేసాము, किचन में मैंने काम किया, టాయిలెట్ లో పని చేసాము, टॉयलेट में मैंने काम किया కార్పెట్ షాంపూ చేసాము, और कारपेट को शैम्पूइंग का ఈ काम బెడ్ किया. బెడ్ తయారు చేసే వాళ్ళము. बेड हम लोग तैयार करते వాడి थे చెత్త తీసుకొని వెళ్ళి గెస్ట్లు వాడిని చెత్త డబ్బా తీసుకొని వెళ్ళి బయట పడేయాల్సి వచ్చేది. और गेस्ट लोगों का कचरे का डब्बा लेकर जाकर हम लोग उधर बाहर फेंकना पड़ता था. హల్లెలూయా. రకరకాల పనులు. अनेक प्रकार के काम थे. దేవునికి స్తోత్రం. परमेश्वर की महिमा हो. హల్లెలూయా हालेलुया. హల్లెలూయా. हालेलुया. పడుకోవడానికి ప్లేస్ ఉండేది కాదు, सोने के लिए जगह नहीं रहता था, ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఉండేది घर కాదు. जाने के लिए वहां पर समय नहीं रहता था. కొన్నిసార్లు బస్ స్టాండ్ లో పడుకునేవాడిని, और कुछ समय जो है बस स्टैंड में सोता था. కొన్నిసార్లు నేను లాకర్ రూమ్ లో చేంజింగ్ రూమ్ లో और పడుకునేవాడిని. कुछ समय जो है चेंजिंग रूम में मैं सोता था. అక్కడే నేను చేంజ్ చేసుకొని అక్కడే మరలా స్నానం చేసుకొని నేను మళ్ళీ డ్యూటీకి వెళ్ళేవాడిని. और वहीं पे मैं ड्रेस चेंज करके वहीं पे मैं स्नान करके फिर से मैं नौकरी पे जाता था. కొన్నిసార్లు పని చేయడానికి 60 రూపాయలు పని చేయడానికి రాత్రంతా నిలబడాల్సి వచ్చేది. और कुछ समय 60 रुपए का काम करने के लिए रात भर काम करना पड़ता ఆ था. పని చేసిన తర్వాత 15 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేవాడిని. और वो काम करने के बाद 15 किलोमीटर जो है मैं चलते चलते आता था. అనేకమైనటువంటి కష్టాలు మీరు కూడా నాలాగా పడ్డారు. और अनेक प्रकार के कष्ट जो है आपने भी मेरे समान उठाए हैं. మీరు ఇంతకంటే భయంకరమైనటువంటి కష్టాల నుంచి వచ్చారు. आपने इससे भी भयंकर कष्टों में से आप निकल कर बाहर आए. పేదరికంలో మనం జీవించాము, गरीबी में हमारा जीवन हमने बिताया. చాలినటువంటి భోజనం తోటి మనం పైకి వచ్చాము. और नहीं पुरता हुआ ऐसा भोजन हम लोग खाकर ఒక ऊपर పూట తింటే రెండో పూట దొరికేది కాదు. एक समय अगर हम लोग खाते थे दूसरा समय नहीं ఒక मिलता. రోజు దొరికితే రెండో రోజు దొరికేది కాదు. एक दिन भोजन हमें मिलता था, एक दिन हमें भोजन नहीं मिलता ఒక था. వస్త్రంతో రెండు వస్త్రాలతో మనం తిరగాల్సి వచ్చేది. और एक वस्त्र या दो वस्त्र से हम घुमा करते थे. మనం చెప్పులు లేకుండా తిరిగాము. हम लोग बिना चप्पल के घूमे. మేము మీకు గత దినముల్లో జ్ఞాపకం చేసుకుంటున్న పాత దినాల్ని. और कुछ समय को एक दिन मैं अपने पुराने दिनों को याद कर रहा था. మా ఊర్లో పల్లేరుగాయలు అనేటువంటి ముళ్ళు ఒకటి ఉండేది. हमारे गांव में एक పల్లె ఇక కాంటా रहता था. एक कांटा रहता था. అది కాకరకాయ విత్తనం లాగా ఉంటుంది అది చూడడానికి. और वो जो है अपना करेले के दाने के समान रहता था. ఓకే, బీజ్ కే సమాన్. बीज के समान रहता ఓకే, था. దానికి 3 ముళ్ళు ఉంటాయి, కొన్నిసార్లు 4 ముళ్ళు ఉంటాయి, కొన్నిటికి 5 ముళ్ళు ఉంటాయి. और उसको जो है 3 कांटा रहता था. कुछ दाने को जो है 4 या 5 कांटे रहते थे. చిన్న ముళ్ళు అది. और छोटा सा कांटा. కానీ అది గ్రౌండ్ మొత్తం రోడ్డు మొత్తం అవే ఉండేవి. लेकिन वो पूरा रास्ता पूरा वही रहता था. ఎక్కడ నడిచినా కూడా అవి గుచ్చుకునేవి. कहीं पर भी क्यों ना चले वो चुभ जाता था. మా కాళ్ళు కింద నుంచి అరికాళ్ళన్నీ కూడా ఎర్ర కనిపిస్తూ ఉండే. हमारे जो नीचे वाला जो पैरों का ये है वो पाम जो है वो लाल लाल दिखाई पड़ता था. ఏమిటా ఎరుపు రంగు? और वो लाल कलर किसका ఆ था? ముళ్ళు గుచ్చుకొని రక్తం కారేది. और वो जो कांटे चुभ कर वो उसमें से खून निकलता था. అందరి దగ్గర ఒక మెడిసిన్ ఉండేది. सबके पास एक मेडिसिन ఆ हुआ करता మెడిసిన్ ఏమిటంటే था. और वो मेडिसिन क्या था? ఇలాగ దూసుకొని దానికి పెట్టేది అనమాట, రక్తం కారుతుంటే. तो ऐसा थोड़ा सा थूक निकाल कर उसे हम लोग ऐसा रब करते थे. ఇదే పెద్ద మెడిసిన్ ఆ రోజుల్లో. यही सबसे बड़ा मेडिसिन था उस दिन. అందరికి అందుబాటులో ఉండే మెడిసిన్ అది. और सबके पास रहने वाला मेडिसिन था. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. స్టాంప్ అంటించాలన్నా ఇదే తీసి అంటించేవాళ్ళం. स्टैंप अगर लगाना था तो यही निकाल के लगाते थे. ఆ ఇన్లాండ్ కవర్ దాన్ని అంటించాలని అని చెప్పి అంటించేవాళ్ళం. इनलाइन लेटर का कवर अगर बंद भी करना है तो ऐसे लगाकर हम लोग बंद करते ప్రైజ్ थे. ది లార్డ్ హల్లెలూయా. हालेलुया. ఎప్పుడన్నా పెన్సిల్ తోటి ఏదన్నా మిస్టేక్ అయితే దాన్ని కూడా ఇదే తుడిపెట్టేవాళ్ళం. कभी कभी पेंसिल से लिखते समय मिस्टेक होता तो ये ऐसे ही थूक लगाकर उसे मिटा देते. హల్లెలూయా. हालेलुया. ఆ పాదములన్నీ కూడా ఎర్రగా కారుతూ ఉండేవి. पैर का जो पाम है पूरा लाल लाल हुआ करता ఆ था. చెప్పులు తెగిపోయి ఉండేవి. वो जो चप्पल है वो टूटा हुआ దానికి चप्पल हुआ करता తాడు కట్టుకోనో సువ కట్టుకోనో తిరుగుతుండే था. వాళ్ళం. उसे रस्सी से बांधकर या फिर एक कोई काटे తారు तार से బాంధ बांधकर हम लोग चलते थे. దానికి పిన్ను పెట్టుకొని తిరిగేటువంటి దినాలు. और उसको पिन लगाकर हम लोग घूमने वाले दिन भी थे. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. హల్లెలూయా. ఆ ప్యాంటు నిక్కరు చినిగిపోతే మళ్ళీ ఇంటికి వచ్చి టవల్ కట్టుకొని కుట్టుకునేటువంటి రోజులు అవి.
और ये पैंट या निक्कर कभी फटा हुआ रहता था, घर में आकर तौलिया बांधकर उसे सिलाने वाला दिन भी था। ఓ స్తోత్రం హల్లెలూయా. అప్పట్లో చినిగిపోతే తీసి పడేసేటువంటి దినాలు కాదవి. और उस समय में अगर फट जाता है तो निकाल कर फेंकने वाला दिन नहीं था। ఈ వెనక సైడ్ ప్యాంట్ కి రెండు పాకెట్లు ఉంటాయి. पीछे बाजू पैंट के 2 पॉकेट होते हैं। కొంతమందికి సైడ్ కూడా రెండు పాకెట్లు ఉంటాయి, బ్యాక్ కూడా రెండు పాకెట్లు ఉంటాయి. कुछ लोगों को साइड में भी 2 पॉकेट रहता है, पीछे भी 2 पॉकेट, లేదా ఫ్రంట్ పాకెట్లు ఉంటాయి. या फिर सामने की तरफ पॉकेट होता है। కానీ కొన్ని పాకెట్లు ఎక్స్ట్రా వచ్చాయి ఆ రోజుల్లో. लेकिन कुछ पॉकेट्स एक्स्ट्रा आते थे उस समय। ఏమిటా పాకెట్ అని అంటే, और वो पॉकेट्स क्या था? అది చినిగిపోతే దానికి అతుకు వేసేవారు. वो अगर फट जाता था तो उसे चिपकाते थे। ఆ స్తోత్రం హల్లెలూయా. हालेलुया। చూసారా మీరు అవన్నీ అతుకులు చూసారా లేదా? क्या वो चिपकाने वाला आपने देखा है कभी? అవునా? ఏదో ఒక బట్ట తీసుకొని దాన్ని కుట్టేసేటోళ్ళు అక్కడ. कुछ कपड़ा लेकर वहां पर हम लोग सिला देते ఓ थे, డిజైన్ లాగా కుట్టేసేది అన్నమాట. तो वो डिजाइन जैसे लगता था। ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. కానీ దేవునికి స్తోత్రం, మన పిల్లలకు ఆ రోజులు కనపడటం లేదు. लेकिन परमेश्वर की महिमा हो, हमारे बच्चों को वैसे वाले दिन नहीं दिखते हैं। స్తోత్రం. आमेन हालेलुया। హల్లెలూయా. हालेलुया। దేవునికి స్తోత్రం. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఇది మన పిల్లలు తెచ్చుకున్నటువంటి ఆశీర్వాదము. ये हमारे बच्चों ने लेकर आकर लिया हुआ आशीर्वाद है। ఆమేన్. आमेन। ప్రైజ్ ది లార్డ్. हालेलुया। మన గొప్పదనం ఏం లేదు ఇందులో. और इसमें हमारा बड़प्पन कुछ भी नहीं మన है। గొప్పదనం ఉన్నట్లయితే अगर हमारा बड़प्पन होता, మనకు మన మమ్మీ మన డాడీ ఆ అతుకులు లేని ప్యాంట్ షర్ట్లు ఇచ్చేవాళ్ళు. हमारे अगर हमारी बड़प्पन होती, हमारे माता पिता जो है वो चिपकाने वाला पैंट शर्ट हमें दिया करते थे। नहीं दिया करते. नहीं दिया करते। ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. परमेश्वर की సో महिमा। చాలా మంది పిల్లలు ఈ రోజు కూడా పని చేయాల్సి వస్తుంది. तो बहुत सारे बच्चे जो है आज के दिन भी काम करना पड़ता है। 13 సంవత్సరాల పిల్లలు 10 సంవత్సరాల పిల్లలు పని చేసుకుంటున్నారు. 13 वर्ष के बच्चे 10 वर्ष के बच्चे जो है काम करते हैं। ఒకానొక సమయంలో ఈ చిన్న చిన్న పిల్లలు 3 సంవత్సరాల పిల్లలు వెళ్లి మెకానిక్ షెడ్ లో పని చేసేవారు. एक बार एक समय में ऐसा 3 वर्ष के बच्चे भी मैकेनिक शॉप में जाकर काम करते थे। పంచర్ వేసే దగ్గరికి వెళ్లి పని చేసేవారు. वो जहाँ पर पंचर लगाते थे वहां जाकर काम करते ఆ थे। చిన్న పిల్లలతోటి పనులు చేపించేవారు. वो छोटे छोटे बच्चों से काम कराया करते थे, ఎందుకంటే వారు పని చేస్తే ఇల్లు గడుస్తుంది. क्योंकि उन्होंने अगर काम किया है तो घर चलेगा। వారిని స్కూల్ కి పంపించరు, उन्हें स्कूल नहीं भेजते थे, వారికి పనికి పంపించేవారు. उन्हें काम करने के लिए भेजते थे। కానీ మనమైతే लेकिन हम लोग అన్ని వదిలిపెట్టేసాయి सभी चीजें छोड़कर నువ్వు కేవలం చదువుకో అని చెప్తున్నాం. कि आप केवल पढ़ाई करो करके हम कहते हैं। ఆమేన్ హల్లెలూయా. आमेन हालेलुया। పిల్లలు కొంచెం మాటలు వినాలి. बच्चे क्या इस बातों पर ध्यान दीजिए। పిల్లలు మీరు వినకపోతే మీకు ఆశీర్వాదాలు దొరకవు. बच्चे अगर ये बातें नहीं सुनेंगे तो आपको आशीर्वाद नहीं ప్రైజ్ ది मिलेगा। లార్డ్ హల్లెలూయా. आमेन हालेलुया। హల్లెలూయా. आमेन బయట हालेलुया। ఉన్న ప్రపంచము కంటే భిన్నముగా దేవుడు మన సంఘాన్ని ఆశీర్వదించాడు. और बाहर की संसार जैसे है उससे अलग रूप में परमेश्वर ने हमारे कलीसिया को आशीर्वाद दिया है। ఆమేన్ आमेन। హల్లెలూయా. आमेन ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. Praise the Lord, దేవునికి hallelujah. స్తోత్రం హల్లెలూయా. परमेश्वर की దేవుడు महिमा, మనకి hallelujah. సమృద్ధిని కలుగజేసినందుకు దేవుడికి స్తోత్రం చెప్పుకుందాం. परमेश्वर ने हमें समृद्धि से भरा है, इसके लिए परमेश्वर को हम लोग स्तुति और आराधना करें। ఆమేన్ హల్లెలూయా. आमेन, ప్రైజ్ ది hallelujah. లార్డ్ హల్లెలూయా. हालेलुया। చింతపడాల్సిన అవసరం లేదు. हमें किसी भी विषय में चिंता करने की जरूरत नहीं। మన అనుదినాహారం మన ఇంటిలో ముందుగానే వచ్చి और కూర్చుంటుంది. हमारी रोज की जो भोजन है पहले से ही हमारे घर में आ चुकी है। ఆమేన్ आमेन హల్లెలూయా. हालेलुया। యేసు ప్రభు తన శిష్యులకు నేర్పించినప్పుడు यीशु मसीह ने अपने चेलों को जब सिखाए थे, వారికి ఆ రోజు ఆహారం ఆ రోజే వస్తుంది. उनको उस दिन का भोजन उसी दिन मिलता था। ముందు రోజు రాదు వారి దగ్గరికి. उनको पहले वाले दिन नहीं ఒక मिलता 1 था। వీక్ బిఫోర్ రావట్లేదు, या फिर एक हफ्ते पहले नहीं आता నెల था, రోజుల ముందు రావటం లేదు. या फिर एक महीना पहले नहीं आता था। అందుకు యేసు ప్రభు తన శిష్యులకు దేవుడి పైన ఆధారపడటం నేర్పించాడు. इसलिए यीशु मसीह ने अपने चेले को परमेश्वर के ऊपर आधारित होना सिखाया। ఆమేన్ హల్లెలూయా. ఆమేన్, సో హల్లెలూయా. అప్పుడు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థనలో तब उन्होंने जब अपने चेले को जो सिखाया हुआ మా प्रार्थना అనుదినాహారము నేడు మాకు దయచేయము. कि हमारी रोज की रोटी जो है आज के दिन हमें प्रदान करे। आमेन 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 हालेलुया हालेलुया। आज की हमारी रोटी आज तू हमको दे दे. आज की हमारी रोटी आज तू हमको दे दे। प्रेज़ द लॉर्ड हालेलुया 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 हालेलुया. हालेलुया। మన చింత ఏమిటంటే हमारी चिंता क्या है? రేపొద్దునే వండమంటావు, क्या कल सुबह क्या बनाना है? నువ్వేం తింటావు, आप क्या खाओगे? నువ్వేం తింటావు, आप क्या खाओगे? రాత్రికి ఏం తింటావు, रात में क्या खाओगे? నేనేం తిన్నింట్లో, मैं कुछ नहीं खाऊंगा घर నాకు में, ఇష్టం వచ్చి నేను తింటా. मुझे जो अच्छा लगता है मैं నువ్వు నా खाऊंगा। గురించి టెన్షన్ తీసుకోవాక. तो आप हमारे लिए टेंशन लेने की जरूरत नहीं। స్తోత్రం हालेलुया హల్లెలూయా हालेलुया। కానీ ప్రభు అప్పుడేం నేర్పించాడు, लेकिन प्रभु ने उस समय क्या सिखाया? నేటి ఆహారము నేడు నువ్వు మాకు దయచేయి. आज की रोटी जो है आज हमको प्रदान करे। ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. Praise the Lord, hallelujah. ఏమున్నాయి నీ దగ్గర? आपके पास क्या है? ఆ ఫ్రిడ్జ్ లోంచి ఏదో ఒకటి తీసి వండు, फ्रिज में से कुछ भी एक निकाल कर इसे ఆ बनाओ, లేకపోతే గుడ్లు వండు, या फिर अंडे बनाओ, ఆ కోడి వండు, या फिर मुर्गी बनाओ, ఆ మటన్ వండు. अब मटन बनाओ। ఆ ఎవరు తింటారు కాకరకాయ, ये करेला कौन ఆ పప్పు खाएगा? ఎవరు తింటారు,
और वो दाल कौन खाएगा? నాకు నేను मैं नहीं खाऊंगा। స్తోత్రం హల్లెలూయా हालेलुया। నాకు పరాఠా కావాలి, मुझे पराठा चाहिए, నాకు దోస కావాలి, मुझे डोसा चाहिए, నాకు పిజ్జా బర్గర్ కావాలి, मुझे पिज्जा या बर्गर चाहिए। ఆమేన్ హల్లెలూయా हालेलुया। ప్రైజ్ ది లార్డ్ हालेलुया। హల్లెలూయా हालेलुया। ఈ రోజు మంచి బిర్యానీ తిన్నాం, आज के दिन अच्छी बिरयानी खाए, కొంచెం స్ప్రైట్ థమ్స్ అప్ ఉంటే బాగుంటుంది, थोड़ा स्प्राइट या थम्स अप साथ रहेगा तो ఐస్ अच्छा लगेगा, క్రీమ్ ఉంటే బాగుంటుంది. या फिर आइसक्रीम रहेगा और अच्छा लगेगा। ఆ దినములలో उस दिनों में ఏమి తిన్నా సరే कुछ भी खाए आप, ఆ కుండలో वही उस घड़े में ఒక కర్ర ఇలా పెట్టి ఇలా గిలా 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 దిప్పేసి एक लकड़ी में ऐसे 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 घुमाकर ఆ తెల్లటి పెరుగును మజ్జిగ చేసి, एक बड़े अच्छे दही को, सफेद दही को छाछ बनाकर, మంది ఎక్కువైపోతే దానిలో ఇంకా నీళ్లు పోసి, अगर लोग ज्यादा हो जाए तो उसमें और पानी डालकर, ఆ కొండలో ఉన్నదే సల్లా అని చెప్పేవాళ్ళు. और वो जो घड़े में अंदर रहता था उसे ही सल्ला करके कहते थे। ప్రైజ్ ది లార్డ్ हालेलुया। హల్లెలూయా సల్లా मतलब ठंडा। हाँ, उसका मतलब ఆమేన్ హల్లెలూయా हालेलुया। ఓకే నో అదర్ డ్రింక్, ఇంకొక డ్రింక్ లేదు, और कोई ड्रिंक नहीं था, ఏమి డ్రింక్ లేవు. और कुछ भी ड्रिंक नहीं था। అప్పట్లో కోక్ ఏమంటారంటే గోల్డ్ స్పాట్ దొరికేది. और అప్పట్లో उस समय में जो है गोल्ड स्पॉट मिलता था। అది ఎవరికి దొరికేది? అది वो किसे मिलता था? ఎవరైతే గోల్డ్ తోటి పుట్టారో వారికే దొరికేది, और जो गोल्ड के साथ पैदा हुए थे उनको मिलता था, వాళ్ళకే గోల్డ్ స్పాట్. అది इसलिए वो गोल्ड स्पॉट कहलाता था, వాళ్ళకే గోల్డ్ స్పాట్, और उनके लिए ही गोल्ड स्पॉट, మిగిలిన వారికి గోల్డ్ స్పాట్ లేదు. बाकियों के लिए गोल्ड स्पॉट नहीं था। అప్పుడప్పుడు 5 పైసల ఎర్రటి ఐస్ దొరికేది, और कभी कभी 5 पैसे वाला वो लाल कलर का आइसक्रीम मिलता था। అది బాగా తిన్న తర్వాత నోరంతా ఎర్రగా అయిపోయేది. वो अच्छे से खाने के बाद मुंह पूरा लाल लाल हुआ, అదే మనకు ఐస్ క్రీమ్. और वही हमारे लिए आइसक्रीम था। ప్రైజ్ ది లార్డ్ हालेलुया। హల్లెలూయా हालेलुया। ఇప్పుడు ఐస్ క్రీమ్ లో టేస్ట్లు ఫ్లేవర్లు కావాలి మనకి. अब आइसक्रीम्स में टेस्ट और फ्लेवर्स, ఈ దుకాణం మంచి లేదు, ఆ దుకాణంకి పోయి రాపో. ये दुकान में अच्छा नहीं मिलता है, दूसरे दुकान में जाकर అది ఈస్ట్ లో ఉన్నది, तो या फिर ईस्ट में है, అరే అక్కడ దాకా ఎట్లా వెళ్ళాలి? और वहां तक कैसे जाना है? నడుచుకొని పోతున్నా, బండి తీసుకోపో. आप क्या चलकर जाओगे? आप गाड़ी लेकर जाओ। స్తోత్రం हालेलुया। హల్లెలూయా. हालेलुया। మన దగ్గర వెరైటీ ఉంది, మన దగ్గర చాయిస్ ఉంది. ఈ రోజు हमारे पास वैरायटीज है, हमारे पास चॉइस है। ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. हालेलुया। కానీ ఆ దినములలో మన దగ్గర వెరైటీ లేదు, మన దగ్గర చాయిస్ లేదు. और उन दिनों में हमारे पास कोई वैरायटीज नहीं थी, कोई चॉइस नहीं थी। యోసేపు బాల్యంలో ఉన్నప్పుడు यूसुफ जो है बालक के रूप में जब తన थे, తండ్రి తనను బహుగా ప్రేమించినటువంటి దినాల్లో और उनके पिता ने जब उनसे बहुतायत की प्रेम रखे थे, ఆయనకి ఏమి తక్కువ కాలేదు. और उनके पास कोई भी चीज की कमी ఆయనకి नहीं थी, మంచి వస్త్రములను కుట్టించాడు తండ్రి. और पिता ने उसे अच्छे वस्त्र सिला कर दिए थे। కానీ అన్నయ్యలు అసూయపడటం మొదలు పెట్టారు. लेकिन अपने उनके बड़े भाइयों ने उनके ऊपर द्वेष रखा। ఆయన ఏమంటున్నాడు? वे क्या कहते हैं? అన్నయ్య నేను ఒక కలగన్నాను అని చెప్తున్నాడు. और वो जाकर कहते हैं, बड़े भाई मैंने एक स्वप्न देखा है। ఏమిటా కళ? वो स्वप्न क्या है? మనమందరం కలిసి పొలంలో పని చేస్తున్నాం, हम सभी लोग मिलकर खेत में काम कर रहे हैं, మనమందరం కట్టలు కడుతూ ఉంటే और हम सभी लोग वो जब बांध रहे हैं, ఫూలే ఫూలే బాంధ फूले जब बांध रहे हैं, నా కట్ట లేచి నిలబడింది, और मेरा फूल जो है उठकर खड़ा हो गया, మీ కట్టలన్నీ దానికి ముందు సాగిలిపడి నమస్కారం और చేస్తున్నాయి. आपके जो फूले हैं वो सब उसके सामने दंडवत करते हैं। ఇది విన్న తర్వాత అన్నయ్యలు కోపం వచ్చింది. और ये सुनने के बाद भाइयों को गुस्सा आया, అరే నువ్వు చిన్నోడివి, आप जो छोटे हैं, మేం పెద్దోళ్ళము, हम बड़े हैं, నీకు మేము నమస్కారం పెడతామా हम क्या आपको दंडवत అని करेंगे? దేశించడం మొదలు పెట్టారు. तो उनके साथ द्वेष रखना शुरू किया। ఆయన రెండవ కలగా అంటున్నాడు, वे जो है दूसरा स्वप्न ఇది देखते हैं। సరిపోలేదు యోసేపుకి, यूसुफ को ये काफी नहीं हुआ, ఇది సరిపోలేదు ఆయనకి, ये जो सपना है మరలా काफी नहीं। కల కావాలన్నాడు ఆయన. उन्होंने फिर से एक स्वप्न ఆ देखा। స్వప్నములో उस स्वप्न में సూర్యుడు చంద్రుడు నక్షత్రములు 11 నక్షత్రములు కలిసి ఆయనకి సాగలబడుతున్నాయి. और ये चांद तारे और सूर्य और 11 तारे और वो सूरज जो है ये सभी लोग मिलकर इसे दंडवत करते हैं। ఇది చూసిన వెంటనే ये जब देखते हैं, తండ్రి దగ్గరికి పరిగెట్టుకొని వెళ్ళిపోయాడు. और वो जो है पिता की तरफ भागते हैं। నాన్న నేను ఒక కలగన్నాను అని చెప్తున్నాడు. पिताजी मैंने एक स्वप्न को देखा है। తండ్రి సంతోషిస్తాడు అనుకున్నాడు యాకోబు. और याकूब ने खुश हो, యోసేపు అనుకున్నాడు యాకోబు సంతోషిస్తాడని. और यूसुफ ने ऐसा सोचा कि याकूब जो है प्रसन्न होंगे, కానీ लेकिन యాకోబు అతన్ని గద్దిస్తున్నాడు. याकूब जो है उसे डांटता है ఏమిటి కుమారుడు ఎటువంటి స్వప్నం నువ్వు కంటున్నావు అని कि చెప్పేసి. बेटा आपने किस तरह का स्वप्न देखा है। స్తోత్రం. हालेलुया। కానీ ఆయన ఆ విషయములు తన మనస్సులోనే పెట్టుకున్నాడు. लेकिन उन्होंने इस विषय को जो है अपने मन के अंदर ही रखा। యాకోబు యోసేపును ద్వేషించలేదు. याकूब जो है यूसुफ से द्वेष नहीं किया, అన్నయ్యలు యోసేపును ద్వేషించారు. और बड़े भाइयों ने जो है यूसुफ से द्वेष रखा। ఒకరోజు ఈ కళ నిజమవుతుందని యాకోబుకి తెలుసు. और एक दिन ये जो स्वप्न है पूरा होगा, ये विषय जो है याकूब को पता था। యాకోబు వెళ్ళి యోసేపు దగ్గర దండం పెట్టాలి, అది యాకోబుకి తెలుసు. और याकूब जाकर यूसुफ के पास दंडवत करना है, ये बात जो है याकूब को पता था। కానీ लेकिन ఆయన యోసేపును ద్వేషించలేదు. वे जो है
हैं यूसुफ से द्वेष नहीं रखा, నిజముగా తన కుమారుని ప్రేమించాడు. उन्होंने वाकई में अपने बेटे से प्रेम रखा. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. హల్లెలూయా. నేను ఎవరితో ఎక్కువ మాట్లాడకపోయినా मैं किसी से ज्यादा बात करूं या नहीं करूं, నా కుటుంబంతో మాత్రం నేను రోజు మాట్లాడుతూనే ఉంటాను. मेरे परिवार से मैं रोज बात करता हूं. నా కుమారునితో అయితే నేను ఇంకా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. मेरे बेटे से मैं और भी ज्यादा बात करता हूं. ఎందుకంటే किस लिए? నేను చూసిన కల కంటే పెద్ద కల నువ్వు చూడాలి. क्योंकि मैं देखने वाला जो स्वप्न है उससे भी बड़ा स्वप्न आपने देखना है. అప్పుడు నాకు సంతోషము కలుగుతుంది. तब जो है मुझे खुशी मिलेगी. ఎందుకంటే నేను డాడీ కదా, क्योंकि मैं पिता हूं. పప్పా అని పిలుస్తున్నావు కదా నన్ను. पप्पा करके बुलाते हैं నన్ను मुझे. పప్పా డాడీ అని పిలిచినప్పుడు जब पप्पा और डैडी करके मुझे पुकारेंगे, ఎవరు నన్ను పిలిచినా కూడా कोई भी मुझे पुकारेंगे, వారు నాకంటే పెద్ద కల కనాలని నేను ఆశపడతాను. वे मुझसे बड़ा सपना देखना है ऐसी इच्छा मैं रखता हूं. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. హల్లెలూయా. మన పిల్లలు మనకంటే బహుగా ఆశీర్వదించబడినప్పుడు हमारे बच्चे जब हमसे भी ज्यादा आशीर्वाद को पाते हैं, మనము అందరికంటే ఎక్కువగా సంతోషించాలి. और हम जो है सबसे ज्यादा प्रसन्न होना चाहिए. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ సో హల్లెలూయా. వారికి కల చూపించే తల్లిదండ్రులు మనకు కావాలి. तो उनको सपना दिखाने के लायक माता पिता हमने होना है. ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ ఆమేన్ హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాదాపు 13 సంవత్సరాలు और कम से कम 13 साल तक ఈ యోసేపు కష్టాల గుండా వెళ్తున్నాడు. यूसुफ जो है कष्टों के साथ गुजर रहे हैं. ఆయన దాదాపు 20 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు और कम से कम उनकी वो आयु जब 20 वर्ष की थी, ఆయన అక్కడ నుంచి పోతిఫర్ ఇంటిలోంచి చెరసాలకు వెళ్తున్నాడు. वे जो है पोतीफर के घर से जेल में जा रहे हैं. మొదటి వాక్యం మనం చదివినప్పుడు और पहला वचन हम लोग पढ़ते हैं, जब ఆ पढ़ते हैं, వాక్యములో పోతిఫరు తన సమస్తమును యోసేపు చేతికి ఇచ్చాడు. और उस वचन में पोतीफर ने अपना सब कुछ जो है यूसुफ के हाथ में दे दिया. ఆఖరి వచనం మనం చదువుతూ ఉన్నప్పుడు और जब आखिरी वचन हम देखते हैं, అప్పుడు జైలర్ ఏం చేస్తున్నాడంటే తన సమస్త అధికారమును యోసేపుకి ఇస్తున్నాడు. तब वो दारोगा क्या करता है, अपना पूरा सब कुछ जो है यूसुफ के हाथ में दे देता है. వీరిద్దరు ఎందుకు ఈ పని చేశారు? इन दोनों ने ये काम क्यों किया? దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు क्योंकि కాబట్టి. वो परमेश्वर जो है यूसुफ के साथ था. ఆ 10 సంవత్సరాలు దాటిపోయి वो 10 साल पूरा हो गया. ఆయన ఫరో ఎదుటికి వెళ్ళాడు. वे जो है यूसुफ जो है फरो के सामने चले गए. फिरौन के सामने चले गए. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు और फिरौन के सामने ఆయన जाने के बाद వయసు 30 సంవత్సరాలు. उनकी जो उम्र थी वो 30 वर्ष की थी. ఇప్పుడు ఫరో ఏం చేస్తున్నాడు? अब फिरौन क्या करता है, ఆయన సమస్త దేశమును యోసేపు చేతిలోకి ఇచ్చేస్తున్నాడు. उनका पूरा देश जो है यूसुफ के हाथ में रख देते हैं. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. నీ కల నీ దగ్గర నుండి స్టార్ట్ అవ్వాలి. आपका जो स्वप्न है आपसे शुरू होना है. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ అది హల్లెలూయా. ప్రపంచం మొత్తంకి వెళ్ళాలని చెప్పాను. और ये पूरे संसार में जाना है करके कहा నేను गया. దాని దగ్గర మరలా వస్తాను. मैं फिर से उस विषय पे आता हूं. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. నేను చిన్నప్పుడు मैं बचपन में చాలా కలలు కనేవాడిని. बहुत सारा सपना मैं देखा करता था. కలలతో పాటుగా పెద్ద పెద్ద మాటలు చెప్పేవాడిని. और वो सपने देखने के साथ साथ मैं बड़ी बड़ी बातें भी करता था. నన్ను చూసే వారందరూ కూడా బడా ఫేకు ఏరియా అని చెప్పుకొని और అనుకునేవారు. मुझे जो भी देखते थे वो कहते थे कि ये बड़ा फेकू है. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. హల్లెలూయా. కానీ నేను ఎప్పుడు కూడా నా కలలను నేను ఆపలేదు. मैंने कभी भी मेरे सपनों को रोका नहीं. నేను ఎప్పుడు కూడా నా మాటలను నేను ఆపలేదు. मैंने कभी भी मेरे बातों को रोका नहीं. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం. परमेश्वर की महिमा. హల్లెలూయా. హల్లెలూయా. నా చిన్నతనములోనే నేను ఒక రైటర్ కావాలనుకున్నాను. और मेरे बचपन में मैंने एक लेखक होने की मेरी इच्छा दिखाई. స్తోత్రం. నేను ఒక కల కన్నాను. मैंने एक सपना देखा. అది నా యొక్క దర్శనమై ఉన్నది. वो मेरा एक दर्शन के रूप में ఆమేన్ था. హల్లెలూయా. హల్లెలూయా. ఆ స్వప్నము కొరకు और उस स्वप्न के लिए నేను ప్రయాసపడటం మొదలు పెట్టాను. मैंने प्रयास करना शुरू किया. నేను చిన్నప్పుడే నేను ఒక లెక్చరర్ అవ్వాలనుకున్నాను. मैंने बचपन में एक लेक्चरर होने की इच्छा रखी. నేను ఇంకే కలని కనలేదు. मैंने और कोई दूसरा स्वप्न నేను नहीं देखा. డాక్టర్ అవ్వాలని ఇంజనీర్ అవ్వాలని అనుకోలేదు. मैंने डॉक्टर बनना या फिर कोई इंजीनियर बनना नहीं चाहा. కానీ लेकिन ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నేను ఇంజనీరింగ్ కోసం వెళ్తున్నాను. लेकिन जब मैं इंटरमीडिएट पढ़ रहा था, मैं इंजीनियर की ओर चल ఆ रहा था. ఇంజనీర్ కోసం వెళ్ళినప్పుడు जब इंजीनियर की ओर मैं चल रहा था, ఒక సబ్జెక్ట్ లో నేను ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయిపోయాను. एक सब्जेक्ट में मैं इंटरमीडिएट में फेल हो गया. ఇంజనీరింగ్ సీటు వచ్చింది, నాది పోయింది. इंजीनियरिंग का जो सीट मुझे आया था वो चला गया. నేను లెక్చరర్ కావాలి కనుక నేను బిఏ చదవడానికి వెళ్ళాను. मैं लेक्चरर बनना है इसलिए मैं बीए पढ़ने के लिए మా चला गया. నాన్నగారు కాలేజ్ దగ్గరికి వచ్చేసి మరలా నా అప్లికేషన్ క్యాన్సిల్ చేశారు. मेरे पिताजी मेरे कॉलेज के पास आकर मेरा एप्लीकेशन जो है कैंसिल कर ఆయన दिया. ఏమన్నారంటే నువ్వు కామర్స్ తీసుకొని నువ్వు చార్టర్డ్ అకౌంటెంట్ కావాలని చెప్పారు. कि आपने
कॉमर्स लेकर अब चार्टर्ड अकाउंटेंट बनना है। నేను బీకామ్ చదవటం మొదలు పెట్టాను. मैं बीकॉम पढ़ना शुरू कर ఫస్ట్ दिया। ఇయర్ అయిపోయింది, फर्स्ट ईयर हो गया, సెకండ్ ఇయర్ వచ్చింది. सेकंड ईयर आया। నా స్నేహితుడు ఒకడు వచ్చేసి అరే హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం పదా అని చెప్పాడు. मेरे मित्र एक जन ने आकर कहा चलो जाकर होटल मैनेजमेंट करते हैं। నేను ఆ కోర్సు కోసం నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను. उस कोर्स के लिए मैंने एंट्रेंस एग्जाम लिखा। ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో నేను ఫస్ట్ వచ్చేసాను, ముందుకు వెళ్ళిపోయాను. और उस एंट्रेंस एग्जाम में मैं फर्स्ट आ गया और मैं आगे बढ़ गया। నాకు గవర్నమెంట్ సీట్ వచ్చేసింది. मुझे गवर्नमेंट से सीट मिल गया। ఆ తర్వాత उसके बाद నా నాన్నగారిని ఒప్పించుకొని నేను కాలేజ్ కి వెళ్ళిపోయాను. और मेरे पिताजी को मना कर मैं उस कॉलेज में चले నేను गया। హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ కి వెళ్ళాను. मैं होटल मैनेजमेंट के कॉलेज में నేను गया। హోటల్స్ లో పని చేశాను. मैंने होटल्स में काम किया। ఆ తర్వాత నాలో ఒక కోరిక ఉన్నది, और उसके बाद मेरे अंदर एक इच्छा నేను थी లెక్చరర్ కావాలి, లెక్చరర్ కావాలి, లెక్చరర్ కావాలి. कि मैंने लेक्चरर बनना है, लेक्चरर बनना है। నేను హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ లో లెక్చరర్ అయిపోయాను. और मैं उस होटल मैनेजमेंट कॉलेज में जो है लेक्चरर बन నేను चुका हूं। కాలేజ్ లెక్చరర్ అయిన తర్వాత నేను ఇంకా ముందుకు వెళ్ళాలనుకున్నాను. और कॉलेज में लेक्चरर बनने के बाद मैंने सोचा मैं और आगे बढ़ना నేను चाहता हूं। చాలా తక్కువ సమయంలోనే యోసేపు లాగా और बहुत ही कम समय में मैं यूसुफ के समान నేను కాలేజ్ కి ప్రిన్సిపల్ అయిపోయాను. और उस कॉलेज का मैं प्रिंसिपल ఆ बन गया। కాలేజ్ ప్రిన్సిపల్ అయిన తరువాత और उस कॉलेज के प्रिंसिपल होने के దేవుడు बाद ఒక స్వప్నము వరలా నాకు చూపిస్తున్నాడు. और परमेश्वर फिर से मुझे एक स्वप्न ఆ दिखाते हैं। స్వప్నములో उस स्वप्न ఆ में ఉద్యోగం వదిలిపెట్టమని, उस नौकरी को छोड़ने ఆ के लिए విశాలమైనటువంటి ప్రపంచంలోకి నేను తీసుకొని వెళ్తున్నాను దేవుడు నాకు చూపించాడు. और उस विशाल संसार में मैं आपको लेकर जाता हूं करके परमेश्वर ने मुझे ఆ दिखाया। స్వప్నము కొరకు నేను ఉద్యోగం వదిలిపెట్టాను. और उस स्वप्न को पूरा करने के लिए मैंने उस नौकरी को ఆ छोड़ दिया। ఉద్యోగం వదిలిపెట్టిన తర్వాత నేను ఇల్లు వదిలిపెట్టాల్సి వచ్చింది. और वो नौकरी को छोड़ने के बाद मुझे जो है घर छोड़ना पड़ा। నేను విశ్వాసంలోకి వచ్చిన తర్వాత నాకు ఇంటికి నేను దూరం అయిపోయాను, కుటుంబానికి దూరం అయిపోయాను. और मैं इस विश्वास में आने के बाद मैंने आपसे अपने घर से दूर हो गया, परिवार से दूर हो నా गया, తల్లిదండ్రులకు దూరం అయిపోయాను, నాకు బంధుమిత్రులకు అందరికి దూరం అయిపోయాను. నేను अपने माता पिता से मैं दूर हो गया, मेरे सगे संबंधियों से दूर हो गया। నేను బాప్తిస్మం తీసుకొని ముందుకు నడుస్తూ ఉన్నాను. मैं जो है बपतिस्मा लेकर जो है आगे ఆ चलने लगा। దేవుడి యొక్క దర్శనము నాతో మాట్లాడుతున్నది, और वो परमेश्वर का दर्शन मुझसे बात నీ कर रहा है। ఉద్యోగం వదిలిపెట్టేసేయి, आपकी नौकरी को ఉద్యోగం వదిలిపెట్టేసేయి. नौकरी को आप छोड़ दो। నేను వెంటనే ఉద్యోగం వదిలిపెట్టేస్తాను. और मैंने तुरंत ही उस नौकरी को छोड़ दिया। ఉద్యోగం వదిలిపెట్టిన తర్వాత నివాసానికి ఇల్లు లేదు, और उस नौकरी छोड़ने के बाद रहने के लिए कोई घर नहीं था, నాకు తినడానికి ఆహారం లేదు, मुझे खाने के लिए कोई भोजन నేను नहीं था, ఎక్కడ ఉండాలో నాకు తెలియదు. मैं कहाँ रहना है मुझे नहीं కొన్ని था। రోజులు లాడ్జ్ లో ఉన్నాను, कुछ दिन जो है लॉज में रहा డబ్బులు था, అయిపోయాయి. पैसे खत्म हो गए। హన్మకొండ పబ్లిక్ గార్డెన్ లో నేను జీవించడం మొదలు పెట్టాను. और हनुमकुंडा पब्लिक गार्डन में मैं रहना चाह रहा। ఎన్నెన్నో నెలల తర్వాత నాకు భోజనం దొరికేది. और कितने कितने महीने के बाद मुझे भोजन मिलता నాకు था। రోజు భోజనం ఉండేది కాదు. मुझे रोज जो है वहाँ पर నేను भोजन రోజు తినే భోజనం ఒకే ఒక భోజనం. मैं रोज खाने वाला भोजन एक ही थे, एक ఆ था। భోజనం ఏమిటంటే और वो भोजन क्या ఆ था? దేవుని యొక్క వాక్యమై ఉన్నది. और ये परमेश्वर का वचन हुआ ఇది करता था। ప్రతి రోజు దినమల్లా నేను తినేవాడిని. ये पूरा दिन भर मैं इसे खाता था। ఇది తిన్నప్పుడు నాకు ఈ కడుపులో ఆకలేసేది కాదు. और जब मैं इसे खाता था तब मुझे इस पेट में भूख नहीं लगता ఈ था। కడుపు వీపు రెండు కలిసిపోయాయి, అంత సన్నగైపోయాను. और ये जो पेट है और ये पीछे का पीठ है, ये दोनों मिल चुका था, मैं उतना पतला हो चुका था। ఎందుకు ఇది చేసుకున్నానంటే और ये काम मैंने ఆ क्यों किया? దేవుడు నాకు ఒక కల ఇచ్చాడు. क्योंकि वो परमेश्वर ने मुझे एक सपना ఆ दिया కల కోసం నేను పరిగెడుతున్నాను. और उस सपने के लिए मैं दौड़ रहा అది था నెరవేర్చబడాలి. और वो पूरा होना है। 2004 సంవత్సరంలో 2000 साल वर्ष में ఆయన ఒక మినిస్ట్రీలోకి నన్ను తీసుకొని వెళ్ళాడు. उन्होंने एक मिनिस्ट्री में मुझे लेकर गए। అక్కడ నుంచి నేను కోల్కతాకు వెళ్ళిపోయాను. वहां से मैं कोलकाता चले गया। కోల్కతా నుంచి నేను సిలిగుడికి వెళ్ళిపోయాను. कोलकाता से मैं सिलीगुड़ी चले సిలిగుడి गया। నుంచి అహ్మదాబాద్ వెళ్ళాను. सिलीगुड़ी से मैं अहमदाबाद चले गया। అహ్మదాబాద్ నుంచి నేను మరలా కాచిపేట వెళ్ళాను. और अहमदाबाद से मैं फिर से काजीपेट चले ఆ गया। కాచిపేట నుండి అంబర్నాథ్కి వచ్చాను. और उस काजीपेट से मैं बाद में अंबरनाथ आ गया। అంబర్నాథ్ వచ్చే ముందు अंबरनाथ आने से पहले ఒక కల కన్నాను. फिर से एक सपना देखा। ఖోరరవ శంధరి కల ధరణగ శర్బరోహి అందలగ ధరణగ శదరి బహూరక. అంబర్నాథ్కి వచ్చేటప్పుడు నేను ఏదో మనిషిగా రాలేదు. अंबरनाथ आने से पहले एक मनुष्य के रूप में मैं नहीं आया। ఆ దేవుడు ఒక దర్శనం ఇచ్చి నన్ను ఇక్కడ పంపించాడు. उस परमेश्वर ने मुझे एक दर्शन देकर यहाँ पर भेजा। నన్ను ఎవ్వరు తీసుకొని రాలేదు. मुझे कोई भी लेकर नहीं आए। గత దినముల్లో ఒక సీనియర్ పాస్టర్ గారు నన్ను కలిశారు. और पिछले दिनों में एक सीनियर पास्टर साहब ने मुझसे मुलाकात की थी। నేను చేసేటువంటి పనులను బట్టి ఆయన కొంచెం ఈర్ష్యపడ్డాడు. और मैं जो भी काम करता हूँ उन काम को देखकर वो थोड़ा ईर्ष्या रखते थे। దాని పరిణామాలు చాలా చూశాను నేను. और उसका जो प्रतिफल मैंने देखा था वो परिणाम मैंने देखा था। అవి కొన్ని బాధకరమైనవి. और वो जो थोड़ा दुखदायक थे।
చాలా కష్టం కూడా కనిపించాయి, और थोड़ा बहुत सारा कष्ट भी उसमें दिखता था, కానీ నేను మనసులో ద్వేషం పెట్టుకోలేదు, लेकिन मैंने जो है मन के अंदर कोई द्वेष नहीं నేను रखा మనసులో ఏమి పెట్టుకోలేదు. और मैंने मन के अंदर कुछ नहीं रखा. స్తోత్రం, హల్లెలూయా. हालेलुया. ఒకవేళ నేను ద్వేషం పెట్టుకున్నట్లయితే अगर मैंने अपने मन के अंदर द्वेष को रखा रहता, మా అపరాధములు ఆయన అపరాధం చేసామని మేము క్షమించిన ప్రకారం నా అపరాధం క్షమించు ఎట్లా అనగలను నేను? तो उनके अपराध को जैसे मैंने माफ किया वैसे मेरे अपराध को कैसे माफ करते थे? ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, నేను హల్లెలూయా. దేవుడి దగ్గర ప్రార్థన చేయలేను. मैंने परमेश्वर के सामने प्रार्थना नहीं की. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. हालेलुया. నీ శత్రువుని ప్రేమించని చెప్తున్నాడు దేవుడు. परमेश्वर कहते हैं कि अपने शत्रु से प्रेम रखो, నిన్ను ద్వేషించే వారిని ప్రేమించని చెప్తున్నాడు. जो आपसे द्वेष रखते हैं उनसे आप जाकर प्रेम रखो. ఆమేన్, హల్లెలూయా. हालेलुया. నిన్ను శపించే వారిని కూడా నీవు ఆశీర్వదించాలి. और जो आपको शाप करते हैं आप उनको भी आशीर्वाद दे दो. ఆమేన్, హల్లెలూయా. आमेन, हालेलुया. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. हालेलुया. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. हालेलुया. సో ఆయన పలికినటువంటి ఒక మాట, तो उन्होंने जो बात एक कही थी, ఆయన ఏ మనసుతో మాట్లాడారో నాకు తెలియదు, కానీ उन्होंने किस मन से वो बात कही थी मुझे नहीं पता. 50 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉన్నాం. 50 साल से हम लोग यहाँ पर हैं. నువ్వు మా వెనకాల వచ్చేసి ఇంత పెద్ద పెద్ద పనులు చేసావా అని అడిగాడు. आप हमारे पीछे आकर इतने बड़े बड़े काम किए हैं क्या करके उन्होंने पूछा. నేను అన్నాను, ఆ దేవుడు ఒక దర్శనం తోటి నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు. मैंने कहा वो परमेश्वर एक दर्शन के साथ मुझे यहाँ पर लेकर आए हैं, నన్ను ఎవరు తీసుకొని రాలేదు. मुझे कोई और लेकर नहीं आए. ఆమేన్, आमेन. హల్లెలూయా. हालेलुया. ఆ దేవుడి దర్శనము లేనిదే నేను ఎక్కడికి వెళ్ళను. और वो परमेश्वर का दर्शन अगर नहीं होता है तो मैं कहीं नहीं जाता ప్రైజ్ हूं. లార్డ్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. 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 మేము పంజాబ్ వెళ్ళడానికి, మేము హిమాచల్ వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నాం. हम लोग पंजाब जाने के लिए, हम लोग हिमाचल जाने के लिए हम तैयार थे. మేము కాజీపేటలో ఉన్నటువంటి కడిపికొండలో ఒక సంఘాన్ని కలిగి ఉన్నాం. और हम लोग काजीपेट में एक छोटा सा जगह था, కడిపికొండ. कड़मीकोंडा नाम का, हम लोग वहां पर रहते थे. అక్కడ సంఘస్థులందరూ కూడా, సంఘ పెద్దలందరూ కూడా, అయ్యా మీరే ఉండండి, ఎక్కలొద్దు, మమ్మల్ని విడిచి వెళ్ళొద్దు అని చెప్పారు. वहां पे कलीसिया के जितने प्रधान लोग थे और वह कलीसिया के लोग थे, आप यहीं रहना, आप यहाँ से नहीं जाना करके. నేను అన్నాను, నా దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోవాలి. मैंने कहा मेरा परमेश्वर मुझे पुकार रहा है, मुझे चले जाना है. నేను వెళ్ళిపోవాలి. और मैंने चले जाना. వాళ్ళు చాలా బాధపడ్డారు. और वे बहुत ही दुख మేము వచ్చే ముందు రోజు వారందరూ మా ఇంటికి వచ్చేసారు. हम लोग आने के एक दिन पहले वे सभी लोग हमारे घर पर ఆ आए. 2 మూటలు బియ్యం తీసుకొని వచ్చారు. वो వాళ్ళు 2 बोरी चावल लेकर आते थे. ఇంత నూనె ప్యాకెట్లు తీసుకొని వచ్చారు. और వాళ్ళు इतनी तेल की पैकेट लेकर आते थे. పప్పులు తీసుకొని వచ్చారు. और बहुत सारे दाल लेकर आते थे. ఆయన వారేమన్నారంటే, और वे क्या कहते थे, అయ్యా మీరు ఇక్కడ ఎవరికి ఇవ్వకూడదు, ఇవి और पासवान साहब आप इसे यहाँ पर किसी को नहीं देना. ఎవరికి ఇవ్వద్దు, ఇవి किसी को नहीं ఇవి देना. మీరు బొంబాయికి తీసుకొని వెళ్ళాలి. ये सारी चीजें आप मुंबई लेकर चले जाओ. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇది దొరుకుతుందో లేదో, ఎప్పుడు దొరుకుతుందో తర్వాత సంగతి. आपको वहां जाने के बाद ये सारी चीजें मिलेंगे नहीं मिलेंगे, कब मिलेंगे वो बात की बात है. కానీ ఇవి తీసుకొని వెళ్ళాలి. लेकिन ये सारी चीजें आप సో लेकर जाना. దేవుడు ఈ 3 ప్రదేశముల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, और जब ये तीनों प्रदेश के लिए जब हम लोग प्रार्थना कर रहे थे, ఆ సమయంలో దేవుడు ఇచ్చినటువంటి దర్శనము उस समय परमेश्वर ने दिया वो जो दर्शन था ఇక్కడికి పంపించాడు. यहाँ पर अमरनाथ में भेज दिया. పంపించడం పెద్ద దర్శనము కాదు. और भेजना बड़ा दर्शन नहीं है. దర్శనము నీ నుంచి స్టార్ట్ కావాలి. दर्शन जो है आपसे शुरू होना है. నీ కుటుంబం దగ్గరికి వెళ్ళాలి. आपके परिवार में जाना है. నీ పట్టణములకు వెళ్ళాలి. आपके शहर में जाना నీ है. రాష్ట్రములకు వెళ్ళాలి. आपके राज्य में నీ जाना है. దేశములకు వెళ్ళాలి. आपके देश में जाना है. ప్రపంచమంతటికి और వెళ్ళాలి. पूरे संसार में फैल जाना है. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. యోసేపు చూసినటువంటి కలలో, यूसुफ देखने वाली जो स्वप्न है యాకోబు చూసినటువంటి కలలో ఒక వ్యత్యాసం और ఉన్నది. याकूब ने जो स्वप्न देखा है दोनों में अंतर है. యాకోబు ఏమంటున్నాడంటే, याकूब क्या कहते हैं, ఆ దేవుని స్వప్నం చూసిన తర్వాత वो उस परमेश्वर का स्वप्न देखने के ఆయన बाद పరలోకం చూస్తున్నాడు. उनके स्वर्ग को देख रहे हैं ఆ దేవుడు అతను అంగీకరిస్తున్నట్లుగా చూస్తున్నాడు. और वो परमेश्वर उन्हें स्वीकारते हैं ऐसा वो देख रहे ఆయన हैं. ఏమి ప్రార్థన చేస్తున్నాడు, वे क्या करके प्रार्थना कर నన్ను रहे हैं, మరలా నా దేశానికి తీసుకొని రా, मुझे फिर से मेरे देश में लौटा कर నన్ను लेकर आओ. తీసుకొని వచ్చినప్పుడు నన్ను ఆశీర్వదించి తీసుకొని రా जब मुझे చెప్తున్నాడు. लौटा कर लेकर आएंगे मुझे आशीर्वाद के साथ लेकर आओ. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 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 దేవుడు ఆ ప్రార్థనను ఆశీర్వాదంగా మార్చాడు. परमेश्वर ने उस प्रार्थना को आशीर्वाद में बदल दिया. ఇప్పుడు యోసేపు చూస్తున్నటువంటి కళ, अभी यूसुफ जो स्वप्न देखते ఆ हैं అన్నిలు వచ్చి నమస్కరించడం కాదు, वो बड़े भाई लोग आकर दंडवत करना वो नहीं है. దాని గురించి ఆయన ఆశపడలేదు. और उसके लिए उन्होंने अपनी आशा नहीं दिखाई. అది ఎన్నడైనా కోరుకోలేదు. और ये चीज उन्होंने कभी नहीं ఆయన चाहा. తల్లిదండ్రులు వచ్చి ఆయనకి నమస్కరించడం ఆయన ఎన్నడూ కోరుకోలేదు. उनके माता पिता आकर उन्हें दंडवत करेंगे ये इच्छा कभी नहीं दिखाई. ఎప్పుడైతే పెద్దవారు
పెద్దవారు చిన్నవారి ఎదుట సాగిలపడతారో, और जब भी बड़े लोग जो है छोटे लोगों के सामने दंडवत करेंगे, ఆ చిన్నవారికి ఆశీర్వాదాలు రావాలి. तब वो छोटे वाले को जो है आशीर्वाद नहीं మన मिलेगा. తల ఎప్పుడు పెద్దవాళ్ళ కిందకి ముందుకు వెళ్ళి వంగాలి. हमारा सर जो है हमेशा बड़े लोगों के सामने जाकर झुकना है, పెద్దవారి తల మన దగ్గరికి రాకూడదు. और बड़े लोगों का जो सर है हमारे सामने ऐसा झुकना नहीं. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు యోసేపు చూసినటువంటి ఈ స్వప్నములో अब यूसुफ जो स्वप्न देखते हैं, మొదటిగా ఆయన దేశపు అధికారి అయిపోయాడు. और पहले जो है वो जो है उस देश के अधिकारी हो అది गए, తన కోరుకున్నటువంటి కళ. और वो जो है उन्होंने चाहने वाला वो स्वप्न था. నీవు వ్యక్తిగతముగా ఒక గొప్ప వ్యక్తివి కావాలి. अब व्यक्तिगत रूप में एक महान व्यक्ति होना है, అది మొదటి కళ. वो पहला सपना है. రెండవ కళ, दूसरा सपना, నీ కుటుంబమునకు నీవు ఆశీర్వాదం కావాలి. अपने परिवार के लिए आप जो है आशीर्वाद के रूप में ఆ होना चाहिए. కనాను దేశంలో ఉన్న 70 మంది యాకోబు కుటుంబము, और उस कनान देश में रहने वाले 70 जन जो है याकूब का जो परिवार था, ఆ కుటుంబమును ఆశీర్వదించడానికి ఐగుప్తు దేశంలో యోసేపు నిలబడ్డాడు. और उस परिवार को जो है आशीर्वाद देने के लिए मिस्र देश में यूसुफ खड़े थे. కనాను దేశంలో ఆహారం లేదు, कनान देश में जो है भोजन नहीं ఆ था, ఐగుప్తు దేశంలో ఆహారం ఉన్నది. और मिस्र देश में भोजन था. నాన్నగారికి చెప్పు రమ్మని నేను ఇక్కడ ఉన్నానని చెప్తున్నాడు. और वो कहते हैं कि पिताजी से कहो यहाँ पर आओ, आ जाओ, मैं यहाँ पर हूँ. అందరికి చెప్పు, అన్నిలందరికి చెప్పు, అందరిని తీసుకురా, పిల్లలందరినీ తీసుకురా చెప్తున్నాడు. और वो कहते हैं कि जाओ सबसे कहो, भाइयों से कहो, बच्चों से कहो, सबको लेकर आए करके. 70 మంది తరలి వచ్చేసారు కనాను దేశంలో ఐగుప్తు దేశంలోకి. और 70 लोग वहां से कनान देश से मिस्र देश में आ गए. ఇది కుటుంబము దగ్గరికి వచ్చినటువంటి స్వప్నము. ये जो है परिवार के पास जाने वाला या करीब जाने वाला स्वप्न है. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. హల్లెలూయా. ఆ తరువాత उसके बाद తన పట్టణములోకి వెళ్ళినటువంటి ఆశీర్వాదము, उनके शहर में जाने वाला आशीर्वाद, తన దేశంలోకి వెళ్ళినటువంటి ఆశీర్వాదము, उनके देश में जाने वाला आशीर्वाद, దేశంలో ఉన్న వారందరూ కూడా యోసేపు కారణంగా భోజనం చేశారు. और उस देश में रहने वाले सभी लोग जो है यूसुफ के कारण वो भोजन को प्राप्त किए. ఆ తరువాత उसके बाद ప్రపంచ దేశాల వాళ్ళందరూ కూడా ఈ ఐగుప్తు దేశంకి వచ్చేసి ధాన్యం కొనుక్కొని వెళ్ళారు. और जितने भी दुनिया के बाकी देश थे इस मिस्र देश में आकर वो अपने लिए धान को खरीद कर चले. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు యోసేపు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళాడు? अब यूसुफ कहां से कहां तक गए? తను వ్యక్తిగతంగా ఆశీర్వదించబడ్డాడు. वो सबसे पहले व्यक्तिगत रूप में आशीर्वाद ఆయన को पाया. కుటుంబ పరంగా वो ఆశీర్వదించబడ్డాడు. परिवार के विषय में उन्होंने ఆయన आशीर्वाद को సమాజంలో पाया. ఆశీర్వదించబడ్డాడు. वे समाज में आशीर्वाद ఆయన को पाया. పట్టణంలో वो ఆశీర్వదించబడ్డాడు. अपने शहर में आशीर्वाद ఆయన को पाया. రాష్ట్రంలో ఆశీర్వదించబడ్డాడు. उनके राज्य में वो आशीर्वाद को पाए ఆయన हैं. దేశంలో ఆయన ప్రపంచంలో ఆశీర్వదించబడ్డాడు. उनके देश में उनके बाहर के संसार में पूरा आशीर्वाद को ఆమేన్ पाया. హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. నేను ఒక కల కన్నాను. मैंने एक सपना देखा. ఆ కల కూడా वो सपना भी ఇన్ని భాగాలుగా చివరికి ప్రపంచం దగ్గరికి వెళ్తుంది. इतने भागों में और आखिरी में जो है संसार के पास जाता है. అది నెరవేర్చబడక ముందుగా वो पूरा होने से पहले ఏమీ కనిపించదు. कुछ भी दिखाई नहीं देता. ఏమీ కనిపించదు. कुछ भी दिखाई नहीं देता. యోసేపుకి గుంట కనిపించింది, यूसुफ के लिए एक गड्ढा दिखाई देता है ఏమీ కనిపించడం లేదు. और कुछ नहीं दिखाई देता. యోసేపుకి బానిసత్వం పొతిఫర్ ఇల్లు కనిపించింది. और यूसुफ को गुलामी में वो पुतीफर का घर दिखता है. యోసేపు కా తరువాత జైలు కనిపిస్తుంది. यूसुफ को उसके बाद एक जेल दिखता है. అక్కడ కూడా वहां पर भी తన కలను ఆయన సజీవంగా పెట్టుకున్నాడు. उन्होंने अपने सपने को जो है जीवित रखा. ఆ స్వప్నముని ఎప్పుడు చంపవాక. और वो जो वैसे स्वप्न को कभी आप नहीं मानो. దేవుడు నీకు ఇచ్చేటువంటి మంచి కలలను నీవు చంపవద్దు. और परमेश्वर जो अच्छे स्वप्न आपको देते हैं उसे आप नहीं मानो. ఆయన నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నిన్ను సఫలపరిచే దేవుడై ఉన్నాడు ఆయన. वो परमेश्वर आपके साथ है, इसके लिए आपको सफल करने वाले परमेश्वर. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. సో నువ్వు కలకను, तो आप स्वप्न देखें ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి కలకను. और उस परमेश्वर के पास जाकर स्वप्न देखें. అంత్య దినముల యందు ఆయన తన ఆత్మను అందరిపైన కుమ్మరిస్తానని చెప్పాడు. और अंत के दिनों में वो अपनी आत्मा को सभी के ऊपर बरसाएंगे. చిన్న పిల్లలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, దాసులు, దాసులు, వృద్ధులు అందరూ దర్శనములు చూసి కలలు గంటారని చెప్పాడు. छोटे बड़े स्त्री पुरुष बड़े लोग सभी लोग वो सपने देखेंगे. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్, ప్రైజ్ ది హల్లెలూయా. లార్డ్ హల్లెలూయా. हालेलुया. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించము. हे मेरे प्राण खा पी और तू ऐश कर. ఆమేన్ హల్లెలూయా. हालेलुया. ఒకవేళ ఇది నీకున్నట్లయితే अगर ये तीन चीजें आपके पास నా अगर నెల గడిచిపోతుంది, నా నెల గడిచిపోతుంది, मेरा महीना बीत जाएगा, నా సంవత్సరం గడిచిపోతుంది, मेरा साल बीत जाएगा, నా ఖర్చులు వస్తాయి పోతున్నాయి, और मेरे खर्चे आएंगे वो चले నా जाएंगे, బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. मेरा बैंक बैलेंस बढ़ నా जाएगा. ప్రాణమా తినుము త్రాగుము సుఖించు అని నువ్వు అనుకున్నట్లయితే अगर मेरे प्राण का आप खा पी और सुख भोग लो करके अगर आप चाहोगे నీకు పరలోక రాజ్యంలో దేవుడు ఏమిస్తాడు? और स्वर्गराज में वो परमेश्वर आपको क्या देंगे?
ఆమేన్ आमेन హల్లెలూయా हालेलुया పరలోక రాజ్యానికి వెళ్ళాలి మొదటి పని स्वर्गराज में जाना है ये पहला काम ఆ है పరలోకలో బహుమానం పొందుకోవాలి రెండో పని और उस स्वर्गराज में जाकर एक गिफ्ट को पाना ये दूसरा काम है ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా हालेलुया నువ్వు చిన్నగా ఉన్నప్పుడు కల కనకపోతే ఇప్పుడు కల కను अगर आप बचपन में या बालपन में अगर आपने सपना नहीं देखा है तो अब सपने को पाओ ప్రైజ్ ది లార్డ్ हालेलुया హల్లెలూయా हालेलुया ఒకవేళ నీకు దేవుడు ఏదైనా కల ఇచ్చినట్లయితే अगर ऐसा मान लो कि परमेश्वर ने कुछ सपने अगर आपको दिए हैं దానికి రోజు ప్రాణం పోస్తూ ఉండు उसके ऊपर उसको रोज उसको जीवित रखना ఆమేన్ आमेन హల్లెలూయా 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 నీ ఒక మొక్కకి నీళ్లు పోసినట్లుగా जैसे एक छोटे पौधे को आप पानी डालते हैं నీ కలకు నువ్వు ప్రాణం పోయి आपने सपने को जो है आप जीवन देते रहना प्राण डालते रहना आमेन आमेन హల్లెలూయా 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 అది చెట్టుగా కాక ముందుగా वो बड़ा झाड़ बनने से पहले అదొక విత్తనము కొన్నది वो एक छोटा बीज के समान ఆ విత్తనము నుండి విశ్వాసంతో మట్టిలోకి పంపించావు और वो बीज को विश्वास के साथ आपने मिट्टी में डाला ఒక విశ్వాసము एक छोटा विश्वास అందులోంచి ఒక చిన్న మొక్క వస్తుందని చెప్పి उसमें से छोटा सा एक पौधा निकलेगा करके స్తోత్రం हालेलुया హల్లెలూయా हालेलुया దాని కొరకు ఏం చేస్తున్నావు उसके लिए आप क्या कर रहे हो నీళ్లు పోస్తున్నావు पानी डाल रहे हो ఆమేన్ హల్లెలూయా हालेलुया ఆ మొక్క వచ్చింది वो छोटा पौधा ఆ మొక్క పిచ్చుకలు తినేయకుండా దాన్ని కాపాడుతున్నావు और वो जो छोटे पौधे को चिड़िया नहीं खाना चाहिए क्या करके आप बचा रहे हो దాన్ని కాపాడుకుంటున్నావు నువ్వు और आप उसे बचा रहे हो దానికి నీళ్లు పోస్తున్నావు उसको पानी डाल रहे हो కావాల్సిన ఎరువు వేస్తున్నావు और जो उसे खाद डालना है वो डाल रहे हो దాన్ని జాగ్రత్త కాపాడుకుంటున్నావు और अच्छे से उसे बचा रहे అది हो పెద్దగా అవుతుంది और वो बड़ा हो रहा है మొక్క ఇంకా పండు రాలేదు और वो जो पौधे को जो है फल नहीं आया ఇంకా రాలేదు और फल नहीं निकला ఇంకా పెద్దగా అయింది वो और बड़ा हो गया పండు రాలేదు और फल नहीं आया ఇంకా పెద్దగా అయింది और बड़ा हो गया పండు రాలేదు फल नहीं आया ఇంకా పెద్దగా और అయింది बड़ा हो गया పండు రాలేదు फल नहीं आया ఇంకా పెద్దగా అయింది और बड़ा हो गया 10 సంవత్సరాలు అవుతుంది 10 साल हो गया కొన్ని మొక్కలు 10 సంవత్సరాలు కొన్ని 8 సంవత్సరాలు కొన్ని 7 సంవత్సరాలు కొన్ని 3 కొన్ని 5 సంవత్సరాలు పడుతుంది और कुछ पौधों को कभी 3 साल लगता है 5 साल लगता है 10 साल लगता है 20 साल लगता है ఆమేన్ आमेन హల్లెలూయా हालेलुया ఆ 20 సంవత్సరాలు పట్టింది 10 సంవత్సరాలు పట్టింది అనుకుందాం अगर 10 साल लगा है या 20 साल लगा है हम लोग सोच लेते हैं। విశ్వాసముతోటి ఆ 10-20 సంవత్సరాలు మనం దాన్ని కాపాడుకుంటూ నీళ్లు పోస్తున్నాం और विश्वास के साथ हम उसे बचाते बचाते उसके पास पानी डालते हैं యోసేపు స్వప్నము చూసినప్పుడు यूसुफ ने जब सपना देखा దాదాపు 15 సంవత్సరముల వయసు గలవాడు कम से कम 15 साल उसकी उम्र थी ఆమేన్ आमेन హల్లెలూయా हालेलुया అది నెరవేర్చబడినప్పుడు और जब वो सपना पूरा ఆయన हुआ 30 సంవత్సరాల వయసు और గలవాడు उनकी जो उम्र थी वो 30 वर्ष की थी ఆమేన్ హల్లెలూయా आमेन हालेलुया నీవు కన్నటువంటి కల ఏ దినమున నెరవేర్చబడుతుందో నాకు తెలియదు आपने जो स्वप्न को देखा है वो कब पूरा होगा मुझे नहीं पता కానీ ఒక కల దేవునికి ఇచ్చినట్లయితే लेकिन एक स्वप्न अगर परमेश्वर ने आपको దాన్ని दिया నువ్వు है సజీవముగా ఉంచినట్లయితే अगर आप उसे जीवित रखते हैं గమనించాలి మాట आप लोग ध्यान दीजिए इस बात को కలను నీవు సజీవంగా ఉంచాలి आपके स्वप्न को आपने जीवित रखना है అప్పుడు तब దేవుడు నీకు తోడయ్యుండి परमेश्वर आपके साथ रहते నీవు हुए చేసే ప్రతి దానిని సఫలపరుస్తాడు आप जो भी काम करोगे हर एक काम को वो सफल करेगा ఆమేన్ आमेन హల్లెలూయా హల్లెలూయా యెహోవా అతనికి తోడయ్యున్నాడు కాబట్టి यहोवा उनके साथ है इसीलिए ఆయన చేసినదంతా కూడా సఫలమైంది और उन्होंने जो भी काम किया वो सब सफल हो యెహోవా మీకు తోడుగా ఉన్నాడు కాబట్టి गया यहोवा आपके साथ है इसीलिए మీరు చేసేదంతా కూడా దేవుడు సఫలపరుస్తాడు और आप जो भी काम करेंगे परमेश्वर हर एक काम को सफल करेगा దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక परमेश्वर आप सभी को आशीर्वाद करे ఈ వాక్యం మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా और ये वचन हमारे जीवन में पूरा होने के लिए మనం కలిసి చిన్న ప్రార్థన చేసుకుందాం हम लोग मिलकर छोटी प्रार्थना करेंगे हालेलुया 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 प्रभु 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 जो वचन आपने हमसे बात किया है प्रभु हालेलुया हालेलुया प्रभु जिस प्रकार से आपने आपका साथ इन द नेम ऑफ जीसस याकूब के साथ रखा था प्रभु जिस प्रकार से आपने आपका साथ यूसुफ के साथ रखा था प्रभु हालेलुया प्रभु प्रभु जो दर्शन आपने यूसुफ को दिखाया था प्रभु हालेलुया उस दर्शन को उसने जीवित रखा यूसुफ ने जीवित रखा मेरे राजा मेरे परमेश्वर हालेलुया उसके अंदर उन्होंने प्राण डालते गए प्रभु हालेलुया हालेलुया आपके अभिषेक से हालेलुया आपके पराक्रमी काम से इन द नेम ऑफ जीसस हालेलुया हर एक दिए हुए दर्शन को आपने पूरा किया है इन द नेम ऑफ जीसस हालेलुया इस वचन को आपने हमारे सामने लेकर आए मेरे राजा मेरे परमेश्वर हालेलुया ये वचन को हमने समझने के लिए आपने सहायता कीजिए मेरे राजा मेरे परमेश्वर प्रभु प्रभु जो भी दर्शन आप हमें दिखाते हैं प्रभु हालेलुया जो सब
अपने Lord, आपके hallelujah. हालेलुया उपस्थिति में हम देखते हैं मेरे राजा मेरे परमेश्वर प्रभु, वो सपनों को पूरा करने में आप मदद कीजिए मेरे राजा। Jesus. हालेलुया हालेलुया, आपका पराक्रमी सामर्थ हमारे अंदर लेकर आइए मेरे Amen, राजा। हालेलुया hallelujah. प्रभु, कोई भी बंधन से क्यों ना निकले। हालेलुया प्रभु, कितने कष्ट क्यों ना आए। हालेलुया Oh, कितने नष्ट Jesus. क्यों ना आए मेरे राजा मेरे परमेश्वर। हालेलुया, क्योंकि परमेश्वर आपका साथ हमारे साथ है। इन द नेम ऑफ जीसस हम जो भी काम Hallelujah. करेंगे वो पूरा हो जाएगा यीशु मसीह के नाम से। हालेलुया, धन्यवाद धन्यवाद धन्यवाद। हालेलुया, क्या छोटे क्या बड़े मेरे राजा, क्या बुजुर्ग मेरे राजा। हालेलुया जितने Lord. लोग यहाँ पर हैं मेरे राजा, सभी को आपके पवित्र हाथ से छूकर चंगाई से भर दे, Oh, आपके worship अभिषेक you, से भर दे worship मेरे you, राजा worship मेरे परमेश्वर। हालेलुया हालेलुया, हमारे पासवान के परिवार को आपके हाथ में लेकर आते हैं प्रभु। हालेलुया, Jesus. सुंदर सा वचन हमें हमसे बांटने के लिए धन्यवाद धन्यवाद देते हैं मेरे राजा। हालेलुया हालेलुया, मेरे लिए प्रार्थना करता हूं मेरे राजा। हालेलुया, आपका अभिषेक जो आपने मेरे ऊपर रखा है प्रभु। हालेलुया प्रभु, उसे बचाए रखने के लिए आप सहायता कीजिए मेरे राजा मेरे परमेश्वर। हालेलुया, उसे बचाए रखने के लिए सहायता कीजिए। हालेलुया, जो भी हमारे कलीसिया के हालेलुया सदस्य हैं, यात्रा में है प्रभु, हर एक यात्रा उनको सुरक्षित रहे। हालेलुया, सुरक्षित एक जगह से दूसरे जगह पर जाने में मदद कीजिए और फिर से सुरक्षित हमारे पास लौट कर आने के लिए मदद कीजिए मेरे राजा मेरे परमेश्वर। एग्जाम बच्चों का एग्जाम को आपके हाथ में लेकर आते हैं मेरे राजा। हालेलुया, और 2-4 एग्जाम इन द नेम ऑफ जीसस, 10th का बाकी है इन द नेम ऑफ जीसस, कुछ बच्चों का एग्जाम शुरू होने वाला है मेरे राजा मेरे परमेश्वर। हालेलुया, सहायता दीजिए, ज्ञान की बरकत से भरिए। हालेलुया, सबसे पहले जो टफ लग रहा है प्रभु उसे सरल कर दीजिए मेरे राजा मेरे परमेश्वर। हालेलुया प्रभु, लिखने में आज अच्छी तेजी लेकर आना मेरे राजा। जो भी इन द नेम ऑफ जो वो पढ़ रहे हैं प्रभु, उसे समझने के लिए सहायता कीजिए मेरे राजा मेरे परमेश्वर। हालेलुया, हर एक आशीर्वाद के लिए हम धन्यवाद करते हैं प्रभु। हालेलुया, हर एक अभिषेक के लिए हम धन्यवाद करते हैं। हालेलुया प्रभु, आपकी उपस्थिति के लिए हमारे साथ रखने के लिए मैं धन्यवाद करता हूं। हालेलुया, सारा महिमा गौरव आदर आपको देते हुए छोटी सी प्रार्थना यीशु मसीह के नाम से मानता हूं, सुन और कबूल कर पिता। Amen. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah.